హాయ్ ఆల్. నేను నా లైఫ్‌లో మర్చిపోలేని ఒక మంచి మెమరబుల్ మూమెంట్‌ని మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. న్యూ ఇయర్ రోజు మా ఫ్రెండ్స్ అందరం కలిపి మేము వైకుంఠగిరికి వెళ్దామని చెప్పి స్టార్ట్ అయ్యాము. అరకు ఘాటీ మీద వైకుంఠగిరి ఘాటీ చాలా ఎత్తుగా ఉంటదంట. పెట్రోల్ అది కూడా ఎక్కించేటప్పుడు కొంచెం ఇబ్బంది అవుతూ ఉంటదంట. కానీ మాకు తెలియక ఎళ్ళిపోతది, పైకెళ్ళిపోయి పెట్రోల్ కొట్టించుకుందాం, లేట్ అయిపోయింది కదా అని చెప్పి మేము వెళ్తున్నాము. కరెక్ట్‌గా మధ్యలోని కొండ మధ్యలోని మా వెహికల్ అన్నది ఆగిపోయింది. ఎలా వెళ్ళాలి, ఏంటి, ముందుకు ఎలా వెళ్ళాలి అనుకున్న టైంలోని మాకు ముగ్గురు మేము ప్రతి వెహికల్‌ని అడుగుతూ ఉన్నాము ఏదైనా హెల్ప్ చేయమని. కానీ కొంతమంది మీరు కిందకి వెళ్ళిపోతేనే బెటరు, లేడీస్ కూడా ఉన్నారు కదా, ఎందుకు రిస్క్ అని అంటే, ఒక ముగ్గురు మా గురించి వాళ్ళు బండి మీద వెనక్కి వెళ్ళి పెట్రోల్ తీసుకొని మాకొచ్చి మా కార్‌లో వేశారు. మా ఫ్రెండ్ కూడా ఆటోలో కిందకి వెళ్ళి మళ్ళీ ఊర్లోకి వెళ్ళి పెట్రోల్ తెచ్చాడు. అక్కడికే ఒక 1 ½ అవర్ అయిపోయింది. ఇంక చీకటి అయిపోయింది. వెళ్ళకుంటే ఆగిపోదాము, ఎందుకు రిస్క్ అని అనుకుంటున్నాము. కానీ అందరికీ ఉంటది కదా, అక్కడ వరకు వెళ్ళి స్వామిని చూడకపోతే దేవుడు ఎందుకిలా రానివ్వట్లేదు, మనల్ని ఏంటి పరీక్షలు అని అనుకుంటూ ఉండేవాళ్ళమి. ఎలాగన్నా చూడాలి స్వామి నిన్ను అని చెప్పి అనుకోని ఇంకా ఒక గుడి ఒక ఒక 500 ఉన్న టైంలోని మా వెహికల్ చాలా ఎక్కాలన్నమాట. ఎక్కి వెనక్కి ఇలా జారిపోతుంది. చాలా భయమేసింది. ఏంటి ఇలాగ అవుతుంది? చాలా భయమేసి కొంతమంది ఫ్రంట్‌లో ఉన్నవాళ్ళు కూడా దిగిపోయారు. ఏమో బరువుకి అలా అవుతుందేమో అని చెప్పి. కానీ లాస్ట్‌కి ఎలాగోలాగా మేము స్వామివారి దగ్గరికి వెళ్ళాము. ఏంటి స్వామి ఇన్ని పరీక్షలు పెట్టి న్యూ ఇయర్ రోజు, కొత్త సంవత్సరం రోజు ఎన్ని పరీక్షలు పెట్టావేంటి? నీ దగ్గరికి మమ్మల్ని రప్పించుకున్నందుకని చెప్పి స్వామిని కళ్ళారా దర్శనం చేసుకున్నాము. అసలు నేనెప్పుడూ అలాగ అనేదాన్ని కాదు. ప్రతీదీ ఫోటో క్యాప్చర్ చెయ్యి అలాగే చూసేదాన్ని. కానీ మా హస్బెండ్‌కి కూడా చెప్పాను, "నువ్వు వీడియోలు అవి తీయొద్దు" అని చెప్పి. నేను ఇంకా చాలా షాక్‌లోనే ఉన్నాను. ఏంటి ఇలా అయ్యింది? ఇంత అడ్వెంచర్‌గా అయ్యిందేంటి స్వామివారి దర్శనం అని అనుకున్నాను. నిజంగా ఇక్కడ స్వామివారు ఉన్నారు. మా అందరితో ఒక మంచి గేమ్ అన్నది ఆడుకొని చక్కగా అతను నవ్వుతూ మా కాస్త చూశారు. మొత్తం మంచు, అసలు పైకి ఎక్కనందుకు కిందకి దిగినందుకు కూడా మాకు స్కోప్ లేదు. వెళ్ళేటప్పుడు మాతోనే ఒక అతను తోడుండి మమ్మల్ని సేఫ్‌గా వాళ్ళ ఫ్యామిలీ, మా ఫ్రెండ్స్ 2 కార్స్ లైట్స్ బట్టి ఆ వెంకటగిరి హిల్‌ని ఆ మంచులోంచి స్లోగా కిందకి దిగుతూ ఘాటి అన్నది ఎండ్ చేసాము. దిగేసాము కిందకి. న్యూ ఇయర్ అన్నది మాకు చాలా మంచి అడ్వెంచర్‌గా, థ్రిల్‌గా, హ్యాపీగా కంప్లీట్ అయిపోయింది.